చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యము ధ్యానింపపోవచ్చుంటుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి. వినగల చెవులు గ్రహించగల శక్తిని దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టిన నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నువ్వు నడిపిస్తున్నావు, నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు మానవులైన మనకు ఏదైనా ఒక విషయాన్ని నేర్పించడానికి ఆయన మనకు బోధించేటటువంటి విధానము ఒకటి ఉంటుంది. ఒక విధానంలో ఆయన బోధిస్తాడు. ఎందుకంటే మనుషులలో లేదా వినేవాళ్ళల్లో చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు, జ్ఞానము తెలివితేటలు లేని వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఆయన చెప్పాలనుకున్న విషయము క్లియర్గా అర్థం చేసుకోవడానికి చదువు రాని వాళ్లకు కూడా అర్థమయ్యే రీతిలో అర్థం కావాలంటే ఏ విధానంలో చెబితే చదువు రాని వాళ్లకు కూడా అర్థమవుతుంది అన్నది దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మానవులకు నేర్పించేటప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే చదువు రాని వాళ్లకు కూడా ఈ ప్రకృతి కనబడుతూ ఉంటుంది. ఈ ప్రకృతిలో కొన్ని విషయాలు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కనుక చదువు రాని వాళ్ళు కూడా ఆ ప్రకృతిలో జరుగుతున్నది చూస్తుంటారు. కాబట్టి ఆ చూసిన దాన్ని బట్టి వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రకృతిలో ఉన్నది ఏదైనా ఒక దాన్ని తీసుకొని ఉదాహరణగా తీసుకొని చెప్తూ ఉంటాడు పాఠంగా మనకు అర్థం కావడానికి. కాబట్టి ఈరోజు దేవుడు ప్రతిదినము తన వాక్యాన్ని, బైబిల్ని ధ్యానిస్తే దాని ప్రతిఫలం ఏంటి అన్నది దేవుడు మనకు నేర్పించాలనుకున్నాడు. దేవుడు మనకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్, ఉపమానంగా, ఉదాహరణలుగా ఈ ప్రకృతిలో మన కంటికి కనబడే వాటిని తీసుకుంటాడు అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ప్రతిదినం బైబిల్ని ధ్యానిస్తే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటో మనకు నేర్పించాలనుకున్నాడు. ఆ విషయాన్ని చెప్పాలనుకొని ప్రతిదినం బైబిల్ నేర్చుకుంటే, బైబిల్ ధ్యానం చేస్తే, బైబిల్ చదివితే ఏం ప్రయోజనం వస్తుందో చెప్పాలనుకొని ఏం చేశాడంటే ఆయన ఒక చెట్టును తీసుకున్నాడు. ఒక చెట్టు అందరు చూసుంటారు కదా. చదువుకున్నవాడు చూసుంటాడు, చదువు రానివాడు కూడా చూసుంటాడు కదా. కాబట్టి చదువుకున్నవారు, చదువు రానివారు కూడా చెట్టును చూసుంటారు. కాబట్టి ఆ చెట్టుని ఉదాహరణగా తీసుకున్నాడు. బైబిల్ ప్రతిదినం చదివితే ఎలాగా ఉంటాడో ఆ మనిషి అన్నది చెట్టుని ఉదాహరణగా మనకు తీసుకొని చెప్పాలనుకున్నాడు. అది మనం ఒకసారి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకున్న తర్వాత దాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు. 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక
గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చదవబడిన లేఖన భాగంలో మనం గమనిస్తే రెండో వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పగలు రాత్రి ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెబుతూ, ఆ పగలు ప్రతి దినము బైబిల్ని తన మాటని ధ్యానించేవాడు ఎలాగా ఉంటాడో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ను ప్రతిదినం ధ్యానించు అన్నది దేవుడు చెప్పినటువంటి పని, మాట. ప్రతిదినం దేవుని వాక్యం వినాలన్నది, ప్రతిదినం దేవుని మాట పాటించాలన్నది దేవుడు చెప్పినటువంటి పని. అదొక పని అన్నమాట. ఆ పని చేస్తే ఎలాంటి జీతం దొరుకుతుంది? ఏమా, ప్రతిదినము ధ్యానించడం మొదలు పెట్టినప్పుడు వచ్చే పరిస్థితులు ఏంటి? దేవుడు చెప్పిన దాన్ని చేసిన తర్వాత ఏమవుతుంది? దేవుడు చెప్పిన దాన్ని చేసిన వాళ్ళు ఏమవుతారు? దేవుడు చెప్పింది చెయ్యకపోతే దాని ప్రతిఫలం ఏంటి? దేవుడు చెప్పిన దాన్ని చెయ్యని వారిని ఏమంటారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. మనుషులందరికీ కూడా జీతం, ప్రతిఫలం అంటే జీతం. దేనికి జీతం? మనిషి చేసిన పనికి, మనిషి చేస్తున్న పనికి, మనిషి మాట్లాడుతున్న మాటకు దానికి ప్రతిఫలం. ఆ మాట మంచి మాట, చెడ్డ మాట, దాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే అంట. కాబట్టి ఈ విషయాన్ని మనం చూద్దాం. దేవుడు మనకు ప్రతిదినం వాక్యం ధ్యానిస్తే మనం ఎలాగుంటామో చెప్తూ ఉన్నాడు. 3వ వచనంలో చెప్తున్నాడు. అతడు ఎలా ఉంటాడంట? ఎవరు? ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడో ఒక చెట్టును తీసుకున్నాడు ఆయన. చూడండి అది ఎలాగుందో 3వ వచనంలో. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చెట్టును తీసుకున్నాడు దేవుడు. ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడో చెట్టును తీసుకున్నాడు. చూడండి, చెట్టు, నీళ్లు, కాలువ, గట్టు, నాటబడటం, ఉండడం, చెట్టు ఒక స్థితి. చూడండి, ఇప్పుడు ఒక చెట్టు బాగా మొలవాలి, ఆకులు రావాలి, పువ్వులు పూయాలి, కాయలు రావాలంటే దానికి మొట్టమొదటగా ఏం కావాలి అంటే నీళ్లు కావాలి. నీళ్లు లేని చెట్టు పైకి ఎదగదు. నీళ్లు లేని చెట్టు ఆకులు పచ్చగా ఉండదు. నీళ్లు లేని చెట్టు పచ్చగా ఉండదు. నీళ్లు లేని చెట్టు ఎదగదు కాబట్టి దానికి పువ్వులు రావు, కాయలు కూడా రావు. చూసారా, ఆ చెట్టుకి నీళ్లు అందుతుంటేనే ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, పువ్వులు పూయగలదు, కాయలు కాయగలదు. అంటే ఒక చెట్టును మనం చూస్తున్నాం, ఆ చెట్టుకు మనం నీళ్లు ఎందుకు పోస్తున్నాం? ఆ చెట్టుకు నీళ్ళు అవసరము. నీళ్లు వస్తేనే, నీళ్లు అది స్వీకరిస్తేనే, నీళ్లున్న చోట ఉంటేనే ఆ చెట్టు బాగుంటుంది. ఇది మనకు అర్థమవుతుంది ప్రకృతిలో. అందుకే మనం చూస్తున్నాం, నీళ్లున్న చోట బలంగా పెరుగుతున్న చెట్లు కనబడతాయి. నెంబర్ 1, ప్రతి చెట్టుకి కూడా నీళ్ళు అవసరం. నీళ్లు లేకపోతే చెట్టు ఎండిపోద్ది. ఇక్కడ నీళ్లు ఎవరు అంటే దేవుడు. వాక్యమే దేవుడు. ఒక చెట్టుకి నీళ్లు లేకపోతే, ఒక చెట్టు నీళ్లు అందే చోట ఉండకపోతే అది ఎలాగ ఎండిపోద్దో, దేవుని యొక్క వాక్యము లేని మనిషి కూడా ఎండిపోతాడు. దేవుని యొక్క వాక్యము ప్రతిదినము ధ్యానించని మనిషి కూడా ఎండిపోయిన చెట్టులాగా అయిపోతాడు. కాబట్టి చెట్టును చూపిస్తూ, ఇదిగో నీటి ఒడ్డున నాటబడిన చెట్టును చూడండి అంటున్నాడు. ఒకటి, చెట్టుకి నీళ్లు కావాలి. రెండోది, ఆ యొక్క చెట్టు ఎక్కడ ఉండాలంటే గట్టున ఉండాలి, మట్టి మీద ఉండాలి, నీటి పక్కనే
ఆ నీళ్లను ఆ వేర్లు అందుకునేటట్టుగా నీటి పక్కన గట్టు మీద ఉండాలి కదా. మనం అప్పుడు ఒక చెట్టు వేస్తే నీళ్ళల్లో వేసేస్తామా, మట్టిలో వేస్తామా? మట్టిలో, అంటే గట్టున వేస్తాం కదా, గట్టున వేస్తాం. ఎందుకు మట్టిలో వేస్తాము అంటే చెట్లు నీళ్ళల్లో వేస్తే మొలవు. చెట్లు మొలవాలంటే గట్టున ఉండాలి, మట్టిలో వేయాలి. దానికి నీళ్లు అందాలి, కానీ గట్టున వేయాలి. ఓకే, కనుక రెండోది ఏంటి? గట్టు ఉండాలి, మట్టిలో వేయాలన్నమాట. నీళ్లు అందే చోట ఉండాలి, అది మట్టిలో వేయబడాలి. ఎలా వేయబడాలి? మట్టిలో వేయబడ్డం అంటే ఏంటి? గట్టిగా నాటబడ్డం. అది ఊరికనే పైన ఉందనుకో, గాలికి ఎగిరిపోద్ది. మనం ఎందుకు ఏదైనా విత్తనం వేసేటప్పుడైనా, ఏదైనా చెట్టు వేసేటప్పుడు కొంచెం లోతుగా తవ్వి ఎందుకు వేస్తామంటే, అది లోతుగా గట్టిగా నిలబడితేనే అది మొలుస్తుంది. గట్టున ఉండాలి, నీళ్లు అందేటట్టు ఉండాలి, కానీ నిలబడేటట్టు కూడా ఉండాలి. వేర్లు లోపలికి వెళ్ళకపోతే, చెట్టు పైనే ఉంటే ఏమవుతుంది? ఆ చెట్టు గాలికి పడిపోతుంది. అంటే బలంగా నిలబడేటట్టు కూడా ఉండాలి. చూడండి, మనకి ఇదంతా కూడా అర్థమైతే దేవుడి వాక్యం ఈజీగా అర్థమైపోద్ది. కాబట్టి ఇది ఎక్కడ ఉండాలి? గట్టు మీద ఉండాలి, నీళ్ళల్లో ఉండకూడదు. రెండోది, మొట్టమొదటిది నీళ్లు ఉండాలి. రెండోది దానికి గట్టు ఉండాలి. మూడోది అది నిలబడగలిగి ఉండాలి, బలంగా నిలబడగలిగి ఉండాలి. నాటబడాలి. నిలబడటం అంటే నాటబడాలి, బలంగా నాటబడి ఉండాలి. అక్కడే ఉండాలి, అది అటు ఇటు జరిగిపోకూడదు. మొక్క కాసేపు అక్కడ జరుగుతుంది అనుకో, ఎండిపోతుంది. కనుక బలంగా అక్కడ నాటబడి ఉండాలి. ఓకే, ఇది చెట్టు యొక్క స్థితి. ఆ చెట్టు అలా ఉంటేనే, నీళ్లను పీల్చుకుంటుంటేనే, నీళ్లు పీల్చుకునే దగ్గర, నీళ్లు అందే దగ్గర పక్కనే ఉంటేనే, అది మట్టిలో ఉంటేనే, అది నిలబడి ఉంటేనే అప్పుడు ఆ చెట్టుకు నీళ్లు అంది పచ్చదనం వస్తూ ఆకులు వస్తాయి. నీళ్ళు అందుతూ ఉంటాయి చూడండి, ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఆకులు చిగురిస్తూ ఉంటే చూడండి, కొమ్మలంతా బలంగా మారుతుంటాయి. కొమ్మలు బలంగా మారుతుంటే చూడండి, చెట్టు పెద్దవుతా ఉంటుంది. చెట్టు పెద్దదవుతా ఉంటే పువ్వులు వస్తాయి. పువ్వులు వచ్చినప్పుడు తర్వాత కాయలు వస్తాయి. దాని కాలమున ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, దాని కాలంలో అది ఫలాలను కూడా ఇస్తుంది. ఇది మనకు అర్థమైంది. అందుకే దేవుడు చూడండి, ఇప్పుడు దీనికి చదువు అవసరంలా, డిగ్రీ చదువుకోవాలా దాన్ని చూడడానికి? డిగ్రీ అవసరంలా, క్లీన్గా మనకు అర్థమైంది కదా. కాబట్టి చెట్టుకు నీళ్ళు ఎట్లాగైతే అవసరమో, ఇక్కడ చెట్టు అంటే ఎవరంటే నువ్వు నేను. ఇక్కడ చెట్టు అంటే ఎవరంటే మనుషులు. నీళ్ళు అంటే ఎవరంటే దేవుడు. మట్టి వాక్యం అనుకో, నీళ్లు వాక్యం అనుకో, చెట్టు నువ్వు నేను, మనుషులు. కాబట్టి ఈ చెట్టు అనబడే మనం ఎక్కడ ఉండాలంట? నీటి గట్టున ఉండాలి. ఈ చెట్టు అనబడే మనం ఎట్లా ఉండాలంట? నీళ్లను పీల్చుకునే స్థితిలో ఉండాలి. ఈ చెట్టు అనబడే మనం ఎట్లా ఉండాలంట? నిలబడి లోతుగా ఉండాలి, మట్టిలో నాటబడి ఉండాలి. అప్పుడు ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు మన చెట్టు అనే మనలో నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, ఫలాలు వస్తాయి. ఇక్కడ ఆకులు, కొమ్మలు, ఫలాలు అంటే ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా ఒక మనిషి చేస్తుంటే, ప్రతిదినం బైబిల్ చదువుతుంటే అతనిలో నుంచి దేవుడు చెప్పినటువంటి నీతి ఫలాలు, పరిశుద్ధమైన ఫలాలు, దేవుడి యొక్క గుణ లక్షణాలు అనే కాయలు, పువ్వులు బయటికి వస్తాయి, కనబడతాయి. దేవుడు అందుకే ఒక చెట్టును తీసుకొని ఉదాహరణగా చెప్పాడు. ఇదిగో, మీరు ప్రతిదినం కానీ బైబిల్ చదివితే ఎలా ఉంటారంటే, ఒక ప్రతిదినం నీళ్లు ప్రవహించేటటువంటి ఒక కాలువ గట్టు మీద బాగా నాటబడిన చెట్టు పచ్చగా ఉండి ఎలాగైతే ఫలిస్తుందో అలా ఉంటారు అంటాడు. ఓకే, ఇప్పుడు మనకు అది అర్థమైంది. ప్రతిదినం బైబిల్ చదివితే కూడా, ప్రతిదినం బైబిల్ వింటేనంట
ప్రతిదినం ప్రార్థన చేస్తే, ప్రతిదినం దేవుడు చెప్పినట్టుగా ఉంటే మనం కూడా దేవుడు చెప్పినట్టుగా పచ్చగా ఆత్మీయ స్థితిలో ఉంటాం. మరి ప్రతిదినం ధ్యానించడం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక చెట్టు నాటంగానే అది మరుసటి రోజుకే పెద్దదైపోదు. మరుసటి రోజు అది పువ్వులు రాదు, మరుసటి రోజు అది కాయలు కాయవు. దానికి ఒక టైం పడుతుంది కొంచెం కొంచెం ఎదగడానికి. మనం కూడా బైబిల్ చదవడానికి మొదలు పెట్టినప్పుడు లోకంలో ఉంటాం కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే ఇసుక అనిపిస్తుంది. లోకంలో ఉంటాం కాబట్టి, పనుల్లో ఉంటాం కాబట్టి ఎంతసేపు చదువుతాంలే, కొద్దిసేపు చదువుతాంలే అనిపిస్తుంది. అంటే మొట్టమొదట బైబిల్ చదివేటప్పుడు సాతాను కానీ లేకపోతే మన సొంత ఆలోచనలు కానీ అభ్యంతరపరచడానికి చూస్తారు. కాబట్టి మొట్టమొదట కొంచెం శ్రమలు వస్తాయి. అయితే పట్టుబడి ఒక నాటబడిన చెట్టులాగా, లోతుగా వేర్లు వెళ్ళే చెట్టులాగా మనం ప్రతిదినం అనేది ముఖ్యం. నాటబడ్డం అనమాట. ప్రతిదినం అంటే ఏంటి అర్థం? ఏంటి? విడవకుండా ఉండడం అని అర్థం. మనం ఎప్పుడైతే ప్రతిదినము వింటామో, ప్రతిదినం చదువుతామో, అప్పుడు మనకి ఆ నీటి సారం ఎలాగైతే కొంచెం కొంచెం చెట్లోకి వెళ్ళి ఆ చెట్టు ఎలాగైతే బలంగా ఎదుగుతుందో, ప్రతిదినం ఆహారం అవసరం కాబట్టి మనం తింటున్నాం. రోజు ఆహారం తింటున్నందువల్లనే మనం బలంతో పనిచేయగలుగుతున్నాం. ఒకసారి గమనించండి, మన దేహాల్లో కూడా చూడండి. ఒకసారి ఒక 2 రోజులు అన్నం తినడం, అన్నం లోపలికి వెళ్ళలేదనుకో, బాడీ నీరసం అయిపోతుంది కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకేమని నేర్పించాలనుకుంటున్నాడంటే, ఆయన దేవుడు చెప్పిన దాన్ని చేసిన వారిని ఏమంటారు? దేవుడు చెప్పిన దాన్ని చేసిన వారిని ఏమంటారంటే నీతిమంతులు అంటారు. దేవుడు చెప్పిన దాన్ని చేసిన వారు ఏమవుతారంటే పరలోకం వెళ్తారు. దేవుడు చెప్పిన దాన్ని చేసిన వారు ఏమవుతారంటే పరిశుద్ధులు అవుతారు. ఇంకొకరికి, నలుగురికి దేవుడి గురించి ఉపయోగపడేవారుగా మారుతారు. దేవుడు చెప్పిన దాన్ని చేసిన వారిని ఏమంటారంటే విధేయులు అంటారు. ప్రతిదినం దేవుడు వాక్యం చదవమన్నాడు, ప్రతిదినం వాక్యం వినమన్నాడు. దేవుడు చెప్పిన పని అది. దేవుడు చెప్పిన పనిని ప్రతిదినం చేసేవాళ్ళు ఏమంటాడు? దేవుడు ఏమంటాడంటే విధేయులు అంటాడు. విధేయులు అంటే వినేవాళ్ళు అన్నమాట. ఆయన ఏం చెప్తే దాన్ని కాదనకుండా వినేవాళ్ళని విధేయులు అంటారు. దేవుడు చెప్పిన దాన్ని చేసేవారిని దేవుడు ఏ పేరు పెట్టాడంటే విధేయులు. అవిధేయులు అంటే ఎవరు? దేవుడు చెప్పిన దాన్ని చేయని వారి పేరు అవిధేయులు. అవిధేయత అంటే ఆయన చెప్పాడు, నేను చేయను, ఆయన చెప్పింది నేను ఎందుకు చేయాలి, దాన్ని అవిధేయత అంటారు. భక్తిహీనులు అంటారు వారిని. కాబట్టి దేవుడు చెప్పిన దాన్ని చేయని వాళ్ళు ఏమవుతారు? పాపులు అవుతారు, దుష్టులు అవుతారు, దుర్మార్గులు అవుతారు. వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. చూడండి, ఈ పచ్చని చెట్టు ఎట్టగైతే పచ్చగా ఉంటుందో, పచ్చదనం అంటే ఆనందం, మంచి. ప్రేమ దేవుని పిల్లరా, దేవుడు ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవమంటున్నాడంటే, నువ్వు ప్రతిరోజు బైబిల్ని చదివితే నీకు ఆనందం వస్తుంది, నీకు మనశ్శాంతి వస్తుంది. ఎక్కడ మనం ఆనందం పడాలంట? ప్రతిదినం బైబిల్ను చదువుటలో మనం ఆనందించగలిగితే, ఆ ప్రతిదినం బైబిల్ చదవడం అనేది మన జీవితానికి ఒక పచ్చదనాన్ని, ఒక పువ్వుని, ఒక కాయను తీసుకొస్తుంది. ప్రతిదినం దేవుని వాక్యం అనే నీళ్లు మనకు అందాలి. మనం నీళ్లు తాగుతున్నాం, అన్నం తింటున్నాం. ఈ నీళ్లు తాగడం, అన్నం తినడం అనేది ముఖ్యమని మనం అనుకున్నప్పుడు, మరి మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యం మరి మనకి ఎంత ముఖ్యము. ఆ వాక్యం మనకు ప్రతిరోజు అందాలి కదా. మనం ప్రతిరోజు బలంగా ఉండాలంటే, మంచి ఆహారాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు, చూస్తున్నప్పుడు, మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే మంచి వాక్యము మన లోపలికి వెళ్ళాలి కదా. కాబట్టి దుష్టులు అలాగున ఉండక వాళ్ళు ఎలా ఉంటారంట? ఏదైతే పచ్చిగా ఉండే చెట్టు అయితే నీళ్లు తీసుకోకుండా ఉంటే ఎండిపోయి నాశనం అయిపోతుందో, దుష్టులు కూడా ప్రతిదినం వాక్యం చదవకుండా ఉంటారు కాబట్టి, నీతిలో ఉండకుండా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎండిపోయిన చెట్టులాగా ఉండి నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళల్లో మంచి అనేది ఉండదు, వాళ్ళల్లో దేవుని భయం అనేది ఉండదు. కాబట్టి దుష్టులు దేవుని సముఖంలో నిలబడరు. నీతిమంతుల సభలో దుష్టులు ఉండరు.
నీతిమంతుల సభ ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. నీతిమంతులందరూ ఎక్కడికి వెళ్తారు? దేవుడి దగ్గరికి వెళ్తారు. చూడండి, ముఖ్యమంత్రి వచ్చాడు అనుకో, ఆయన పక్కనే మళ్ళా మంత్రులు వస్తారు, ఆయన పక్కనే పోలీసులు వస్తారు, ఆయనకు కావలసిన వాళ్ళు వస్తారు. మరి మనం దేవుడు ఉండే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం. మరి దేవుడు ఉండే పరలోకానికి వెళ్ళాలనుకుంటే మనకుండాల్సిన అర్హత ఏంటి? పచ్చగా ఉండడం, పువ్వులు పూయడం, కాయలు కాయడం, చెట్టులాగా ఉండాలి. పచ్చని చెట్టులాగా ఉండాలి. మనం పువ్వులు పూసే చెట్టులాగా ఉండాలి, కాయలు కాసే చెట్టులాగా ఉండాలి. మరి కాయలు కాయకపోతే, పచ్చగా ఉండకపోతే, పువ్వులు రాకపోతే ఆ చెట్టు ఉపయోగం ఉంది? అసలు చెట్టు నాటడం ఎందుకు? కాయలు రాకపోతే మోడు చెట్టుకి. చూసారా? కనుక ప్రేమని దేవుడు బిడ్డలారా, మనకు అర్థం కావడానికి దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును చూడండి. నువ్వు దేవుని వాక్యం ప్రతిదినం వింటే, ప్రతిదినం చదివితే, దేవుడి వాక్యం పాటిస్తే ఆ చెట్టులాగా ఉంటావు. నువ్వు దేవుని వాక్యం కానీ చదవకపోతే, దేవుని వాక్యం పాటించకపోతే ఎండిపోయిన చెట్టును చూడు అంటున్నాడు. ఎండిపోయిన చెట్టుకి, పచ్చగా ఉన్న చెట్టు, కాయలు ఉన్న చెట్టుకి తేడా ఏంటి? ఎందుకు ఆ చెట్టు ఎండిపోతుంది? ఎందుకు ఈ చెట్టు కాయలు కాస్తుంది? ఎందుకు ఈ చెట్టు పచ్చగా ఉంది? ఎందుకు ఆ చెట్టు ఎండిపోతుంది అంటే, ఆ ఎండిపోయిన చెట్టుకి ఏదో సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చింది? అది నీళ్లున్న చోట లేదు. ఆ ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు అందడం లేదు. ఆ ఎండిపోయిన చెట్టు నీళ్ల పక్కన లేదు కాబట్టి ఎండడం మొదలు పెట్టింది. ఆ ఎండిపోయిన చెట్టు నీళ్లు లేవు కాబట్టి కొంతకాలానికి ఎండిపోయిన తర్వాత గాలి రాగానే పెళ్ళ ఇరిగిపోయి కింద పడిపోతుంది. అంటే దాంట్లోకి బలము, సారము అందడం లేదు. అదే పచ్చని చెట్టు అయితే నీళ్లు అందుతున్నాయి కాబట్టి లోతుగా, దాని వేర్లు లోతుగా వెళ్తుంటది, అది ఇంకా లావు అవుతుంటది, దాని కొమ్మలు ఇంకా బలపడుతుంటాయి, అది ఇంకా హైట్ అవుతుంటది. ఎంత లోతుగా వెళ్ళి ఎంత వెడల్పుగా ఉంటే గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా కూడా కొన్ని చెట్లు చూడండి అలాగే నిలబడి ఉంటాయి. కారణము అది నీటి సారం అందుతుంది, కారణము అది పచ్చగా ఉంది, కారణము దానికి బలం ఉంది, కారణము దానికి అన్ని అందుతున్నాయి కాబట్టి గాలి తుఫాన్లు వచ్చినా కూడా అది నిలబడే ఉంటుంది. ఇది మనకి చిన్న పిల్లలు కూడా క్లియర్గా అర్థమయ్యే విషయం కదా. అందుకే చూడండి, దేవుడు ఏది చెప్పినా కూడా ఏం చేస్తాడంటే ఒక ఉదాహరణ చెప్తాడు. ఇది ప్రకృతిలో ఉన్నది తీసుకొని చెప్తాడు. ఇదిగో ఆయన చెప్పబోయేది మనకు అర్థం కావడానికి ఒక చెట్టును, ఒక పక్షినో, లేదా ఏదో ఒక దాన్ని తీసుకొని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. కాబట్టి ఈ యొక్క కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, ప్రతిదినము దేవుని వాక్యం ధ్యానిస్తే నువ్వు నీతిమంతుడుగా ఉంటావు. ప్రతిదినం దేవుని వాక్యం ధ్యానిస్తే నువ్వు, వాక్యం అంటే దేవుడు కాబట్టి దేవుడికి దగ్గరగా ఉంటావు. ప్రతిదినం నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తే సాతాను నిన్ను ముట్టలేడు. ఎండుదనం అనేది, పాపం అనేది నీ లోపలికి రాదు, చెడు అనేది నీ లోపలికి రాదు, పచ్చగా ఉంటావు. ప్రతిదినం నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తే నీళ్లు అని ఆ తోడు ఆ చెట్టుకు ఉండి ఎలా బలంగా ఉంటుందో, దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు బలంగా ఉంటావు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దుష్టులంట అలాగ ఉండరంట. వాళ్ళు ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. గాలి రాగానే పొట్టు ఎట్టయితే ఎగిరిపోతుందో, తీర్పు దినం రాగానే దుష్టులందరూ కూడా నరకానికి ఎగిరిపోతారు. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు, పరిశుద్ధతలో లేరు, మంచిలో లేరు. కాబట్టి మంచి చెడు అనేది మనం గమనించాలి. చెడు ఎలాగా? ఒక ఎండిపోయిన చెట్టు ఎందుకు అలా ఎండిపోతుంది? ఒక పచ్చని చెట్టు కాయలతో ఎందుకు పచ్చగా ఉంటుందంటే కారణం చూస్తున్నాం మనం. మన జీవితాల్లో కూడా ఒక పచ్చని చెట్టులాగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనకు కావాలి, ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి, పరిశుద్ధత కావాలి. ఇవన్నీ కూడా మనల్ని పచ్చగా ఉండేటట్టుగా, పరిశుద్ధులుగా ఉండేటట్టుగా, నీతిమంతులుగా ఉండేటట్టుగా, దేవుని సముఖంలో నిలబడేటట్టుగా మనల్ని చేస్తాయి.
అందుకే చూడండి, దుష్టులకి భయం ఉండదు దేవుడు అంటే. దుష్టులకి చూడండి నాశనం ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళకి దుష్టుల మార్గంలో, దుష్టుల ఆలోచనల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ క్రియల్లో అంతా పాపం ఉంటుంది, చెడు ఉంటుంది. వాళ్ళు ఎండిపోయినట్టుగా ఉంటారు. చెడు అంటే ఎండిపోవడమే. వాళ్ళు అనుకుంటుంటారు మేమేం చేసినా మాకు ఏం జరగడం లేదని. చెట్టు ఎండిపోయేటప్పుడు లాకరికి ఒకరోజు గాలి వస్తుంది, కింద పడిపోతుంది. అది మొదటి రోజే ఎండిపోదు. చిన్న చిన్నగా ఎండిపోయి గాలి వచ్చినప్పుడు పడిపోద్ది. అలాగా దుష్టుడు కూడా ఫస్ట్ రోజే వాడికి నాశనం రాదు, లేదా రావచ్చు. పాపం కొంచెం ఎక్కువైపోయి ఒక రోజున వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. చెట్టును కూడా పెద్ద ఎండిపోయిన చెట్టు చూడండి, ఒక రోజే అది ఎండిపోయిందా? కాదు, చిన్నగా నీళ్లు రావడం ఆగిపోద్ది. దాంట్లోకి ముందు ఏర్లు ఎండిపోతాయి, కాండం ఎండిపోతుంది, కొమ్మలు ఎండిపోతాయి, ఆకులన్నీ రాలిపోతాయి. అప్పుడు అది కుళ్ళిపోద్ది, గాలి వచ్చినప్పుడు పడిపోతుంది. కానీ పచ్చని చెట్టు చూడండి, దినదినము పచ్చగా ఎదురుతుంటుంది, ఆకులు పూస్తుంటుంది, చిగురు వస్తుంటుంది. ప్రతి సంవత్సరం దానికి పువ్వులు వస్తుంటాయి, ప్రతి సంవత్సరం దానికి కాయలు వస్తుంటాయి. దేవుడు ఇలాగా మనకి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనము ప్రతిదినం బైబిల్ చదివితే ఎలా ఉంటామో, ఏమవుతామో ఒక పచ్చని చెట్టును చూపించి అర్థం అవ్వాలని చెప్పాడు. కనుక చూసారా, దేవుడు ఎంత గొప్ప జ్ఞానం. దేవుడు మన కళ్ళ ముందే మనకు పాఠాలు, ఈ ప్రకృతిలో మనకు పాఠాలు పెట్టాడు. ఈ ప్రకృతిలో మనకు బడి, ఆ ప్రకృతి మనకు బడి, దేవుని గురించి నేర్పించే బడి అది. అపొస్తల కార్యంలో ఉంటది. మీకు దేవుడి గురించి అర్థం కావాలంటే ఆ ప్రకృతిని చూడండి. ఆ సూర్యుడిని చూడండి, రోజు ఎలాగొస్తున్నాడు. ఆ చంద్రుడిని చూడండి, రోజు ఎలాగొస్తున్నాడు. ఈ పగలు రాత్రి చూడండి ఎలాగొస్తుందో. ఈ గాలి చూడండి ఎలా ఉందో. ఈ నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ జీవరాశులన్నీ చూడండి ఎలా ఉన్నాయో. నీ ఆకారాన్ని చూడు ఎలా ఉన్నావో. వాటన్నిటినీ తలుచుకుంటే, ఆలోచిస్తేనట దేవుని యొక్క పనితనం మనకు అర్థమవుతుందంట. దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు అర్థమవుతాయంట. జంతువుల్లో కూడా తల్లి ప్రేమ కనబడుతుంది. అంటే ప్రేమ దాంట్లో కూడా చూపించాడు దేవుడు. ప్రతి దాంట్లో పచ్చదనం ఉంటుంది, ఎండిపోవడం ఉంటుంది. అంటే పచ్చదనం చూపిస్తున్నాడు, ఎండిపోవడం చూపిస్తున్నాడు. ఎందుకు అది పచ్చగా ఉంటుంది, ఎందుకు ఎండిపోతుందో మనకు చూపిస్తున్నాడు. కాబట్టి నీకు వాక్యం లేకపోతే ఎండిపోతావు. ఎండిపోవడం అంటే విశ్వాసం లేకపోవడము, పరిశుద్ధత లేకపోవడం, మంచితనం లేకపోవడం, ఎండిపోవడం. దేవునికి, నీటికి దూరమైన ప్రతి చెట్టు ఎండిపోతుంది. వాక్యానికి దూరమైన ప్రతి మనిషి పాపి అయిన నరకానికి వెళ్తాడు. దేవుడికి ఒకడు దూరం అవుతున్నాడంటే వాడు సాతానికి దగ్గర అవుతున్నాడని అర్థం. ఎండిపోవడానికి దగ్గర అయిపోతున్నాడని అర్థం. వాడు చెడుకి దగ్గర అయిపోతున్నాడని. అందుకే చూడండి, మందిరంలోకి రాని వాళ్ళ ఆలోచనలు, మాటలు చూడండి ఎలాగ ఉంటాయి. దేవుడు అంటే భయం లేని, విశ్వాసం లేని వాళ్ళ మాటలు, పనులు ఎలా ఉంటాయి చూడండి. దుర్మార్గులుగా, దుష్టులుగా, చెడు మాట్లాడేవాడుగా, స్వార్థపరులుగా, పిసినారులుగా, ప్రేమ లేని వాళ్ళుగా, కఠినులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళతో దేవుడు లేడు. నీరు ఎలాగైతే లేని చెట్టు ఎలాగుంటుందో, నీరు లేని చెట్టు ఎలాగుంటుందో, దేవుడు లేని మనిషి కూడా దుష్టత్వంతో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక. ఈ దుష్టుల పని అంతా ఇదే. దుష్టుల పని ఏంటి? దుష్టాలోచనలే. ఎవరికి చెడు చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరి దగ్గర మోసం చేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని తిడదామా. ఇదంతా ఏంటి? నాశనం అయిపోయేటటువంటి లక్షణాలు, ఎండిపోయే లక్షణాలు. ఏమా? పాపుల మార్గమున నిలువక, వాళ్ళ పనులన్నీ, వాళ్ళ దారులన్నీ ఎటుపోతుంటాయి చూడండి. వాళ్ళ నరకంతా ఎటుపోతుంటది, చెడు పైపే.
మందిరంలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. ఇది ఉండదు. అవిధేయత. దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టానుసారంగా సాతాను చెప్పింది చేయడం వాళ్ళ జీవితంలో మనం కనబడతాం. కాబట్టి వాళ్ళ నడత అంతా కూడా చెడు వైపే. దేవుడి దగ్గరికి రారు. వారు నీటి పక్కనకి రారు. నీటి పక్కకు వస్తే కదా చెట్టు పచ్చగా ఉంటుంది. ఆ నీళ్ళని ఆ వేరు లాక్కుంటే కదా దానికి సారం అందుతుంది. పైకి మాత్రం మనుషులుగా కనబడుతుంటారు, కానీ వాళ్ళ గుణ లక్షణాలన్నీ చెడుగా ఉన్నాయంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎండిపోయిన సాతాను లక్షణాలు అని అర్థం. నరకానికి వెళ్ళే వేచి అని అర్థం. కాబట్టి అపహాసకులు కూర్చున్న చోట వాళ్ళు ఆ ఎండిపోయిన చెట్లు లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే అపహాసకులు అంట. దేవుడు అంటే భయం లేదు. దేవుడు మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఎగతాళి చేస్తుంటారు. చెడ్డమాటలు, బూతులతో, డబుల్ మీనింగ్ డైలాగులతో ఎగతాళి చేస్తుంటారు. ఇది ఎండిపోయిన చెట్టు లక్షణం. కాయలు లేని చెట్టు లక్షణం అది. పచ్చదనం లేని చెట్టు యొక్క లక్షణం అది. పడిపోవడానికి, గాలికి పడిపోవడానికి, కుళ్ళిపోవడానికి రెడీ అవుతున్న లక్షణం అది. అపహాసకులు, ఎగతాళి చేసేవాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దేవుడి మందిరానికి వెళ్తుంటే అపహాస్యం చేస్తుంటే, బైబిల్ చదువుతుంటే అపహాసం చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే అపహాసం చేస్తుంటే ఆ చెట్టు ఎండిపోయింది, ఆ మనిషి ఎండిపోయాడని అర్థం. వాడి లోపల దుష్టత్వం, వాడి లోపల సాతాను ఉన్నాడని, వాడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడని అర్థం. చూసారా ఎంత గొప్ప మంచి విషయాలు మనకి క్లియర్గా, చదువు రాని వాళ్ళకు కూడా క్లియర్గా దేవుడు అర్థమయ్యేటట్టు రాయించాడు. కాబట్టి ప్రతిదినం మనం బైబిల్ చదివితే నీతిమంతులుగా ఉంటాం. ఆ నీతి మన లోపలికి వెళ్తుంటది కాబట్టి నీతిమంతులుగా ఉంటాం. లోకం ఎందుకు దుష్టత్వంలో ఉంది? దేవుని వాక్యం అనే నీతి లోపలికి వెళ్ళడం లేదు. ఎవరైతే దేవుడితో అంటుకట్టుబడి ఉండరో, దేవుడితో స్నేహం ఉండదో చూడండి, తాగుబోతులతో స్నేహం చేస్తే వాడు మందు తాగేవాడుగా ఉంటాడు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళతో, విశ్వాసులతో, పరిశుద్ధులతో సహవాసం చేస్తే వాడు ప్రార్థనా పరుడుగా, విశ్వాసుగా ఉంటాడు. నువ్వు ఎవరితో ఉంటున్నావు? నీ స్నేహం ఎలా ఉంది? నువ్వు మంచోళ్ళతో ఉంటే నీ మాటలు, గుణాలు కూడా మంచిగా ఉంటాయి. నువ్వు చెడ్డలతో ఉంటే నీ మాటలు కూడా చెడ్డగా ఉంటాయి. నీ ప్రవర్తన, నీ పనులు చెడ్డగా ఉంటాయి. చూసుకో ఒకసారి. నువ్వు ఎండిపోయిన చెట్టులాగా ఉన్నావా, పచ్చ చెట్టులాగా ఉన్నావా? పచ్చ చెట్టు అంటే ఇక్కడ దేవుడితో ఉండడం, ఎండిపోయిన చెట్టు అంటే ఇక్కడ సాతాను దుష్టత్వంతో ఉండడం. ఇదే ఆన్సరు. మనలో మంచితనం లేదనుకో, మంచి గుణ లక్షణాలు లేవనుకో, సాతాను ఉన్నాడని అర్థం. ఎండిపోయిన చెట్టులాగా ఉన్నామని అర్థం. కాయలు లేవని అర్థం. మంచి ఫలాలు లేవని అర్థం. ప్రేమ, సమాధానం, పరిశుద్ధత, విశ్వాసము, సహాయం చేయడం, ఇదంతా కూడా మంచి కాయలు. కానీ ఎవరికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండడము కాయలు లేని చెట్టు, మంచి కాయలు లేని చెట్టు, ఎండిపోయిన చెట్టు. మరి ఇది మీకు అర్థమైంది కదా? కాబట్టి నీరు అనేది చెట్టుకి చాలా అవసరము. నీరు అంటే దేవుడు. మట్టిలో నిలబడి ఉండడం చాలా అవసరము. దేవుని వాక్యంలో నిలబడి ఉండడము చాలా అవసరము. చెట్టు అంటే మనిషి. ఇప్పుడు చెప్పండి, నువ్వు చెట్టు అయితే నీకేం కావాలో ఒకసారి ఆలోచించు. నువ్వు చెట్టు అయితే నీకు నీరు ప్రతిదినం కావాలి కదా. నువ్వు చెట్టు అయితే నువ్వు పువ్వులు పూయాలి కదా. నువ్వు చెట్టు అయితే నువ్వు కాయలు కాయాలి కదా. నువ్వు చెట్టు అయితే బలంగా పెరగాలి కదా, పచ్చగా ఉండాలి కదా, ఆకులు రావాలి కదా. మరి నువ్వు చెట్టు అయితే ఈ నీళ్లు, నీటి సారము, ఆ మంచి నేలలో నాటబడడం అనేది కావాలి కదా. కాబట్టి ఇదంతా లేకపోతే ఆ చెట్టు ఒక రోజున చిన్నగా ఎండిపోయి రాలిపోతుంది. ఇది మనకు అర్థం కావాలని దేవుడు ఒక చెట్టుని ఉదాహరణగా చూపించాడు. చెట్టు ఎండిపోయిన తర్వాత కొట్టేసి దాన్ని మనం ఎక్కడ పెడతాం? పొయ్యిలో పెడతాం. ఎందుకు పొయ్యిలో పెడతాం?
ఇంకా అది పొయ్యిలోకి తప్ప దేనికి పనికిరాదు. అలాగే దేవుడు లేకుండా బతికిన మనిషి, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా అవిధేయత చూపిస్తూ ఇష్టానుసారంగా బతికిన మనిషిని దేవుడు ఏం చేస్తాడంటే వాడు ఆత్మను తీసుకెళ్ళి పొయ్యిలో పెడతాడంటే నరకంలో పెడతాడు. అర్థమైంది కదా? కాబట్టి మనం దేవుని యొక్క వాక్యములోంచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం యొక్క సారాంశాన్ని మనము చూశాము. అతడు చేయునదంతయు సఫలమగును. మనం దేవుడు చెప్పినట్లుగా చేస్తుంటే, మంచి చేస్తుంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తోడు ఉంటుంది. కాబట్టి మన మంచి పనులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు. కష్టం వచ్చినా దేవుడు మనకు తోడే ఉంటాడు. చూడండి, ఒక చెట్టు ఎండిపోతుంటే దాని యజమాని కానీ కనిపెడుతున్నాడు అనుకో, ఏంటి చెట్టు ఎండిపోతుంది, దీనికి ఏమైనా ఎరువు ఏమైనా తక్కువైందా, నీళ్ళు ఏమైనా తక్కువయ్యా అని గమనించి దానికి కావాల్సింది అందిస్తాడు. మనం కూడా దేవుని వాక్యంలో ఉంటే, ప్రతిదినం వాక్యం ధ్యానిస్తుంటే, మన యజమాని అయిన దేవుడు కూడా మనకేం కావాలో అందిస్తాడు. చెట్టు తనంతట తాను దానికి అన్ని అవసరాలు ఉన్నాయి. ఓకే, కనుక మనము ఆ చెట్టును చూసినప్పుడల్లా మనకు ఈ యొక్క వాక్యం గుర్తు రావాలి. నువ్వు పచ్చని చెట్టును చూసినప్పుడల్లా దేవుడు చెప్పిన వాక్యం గుర్తురా. ఇదిగో ఆ చెట్టు పచ్చగా ఉందంటే దానికి నీళ్ళు అందుతున్నాయి. ఆ చెట్టు పువ్వు పూస్తుందంటే, కాయలు కాస్తుందంటే దానికి నీళ్ళు అందుతున్నాయి. ఆ చెట్టు బలంగా ఉందంటే అది భూమి లోపల బాగా వేర్లతో సహా నాటబడి గట్టిగా ఉంది. మరి నేను కూడా దేవుళ్ళలో ఉండాలి, దేవుడు చెప్పినట్టు ఉండాలంటే వాక్యం కావాలి కదా, దేవుడితో ఉండాలి కదా. అది నీకు అర్థం కావాలి, మనందరూ కూడా అర్థం కావాలని ఎంత బాగా చెప్పాడు చూడు దేవుడు, చెట్టును చూపించి. చదువు రాని వాళ్ళు కూడా అర్థమైంది కదా, క్లియర్గా అర్థమైపోయింది కదా, అంతేనా? చదువు రాని వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఇది కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము సారాంశం.